నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను రవి. బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఈ నెల 23న తెలంగాణ కాంగ్రెస్ పిఎస్సి సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో 42% రిజర్వేషన్ అమలుపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి వెళ్లాలా లేదా కేంద్రంపై ఒత్తిడి తేవాలా అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పార్టీ బలోపేతం, స్టేట్ డైరెక్టర్, కార్పొరేషన్ పదవుల భర్తీపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న తెలంగాణ కాంగ్రెస్ పిఎస్సి సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో 42% రిజర్వేషన్ అమలుపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి వెళ్లాలా లేక కేంద్రంపై ఒత్తిడి తేవాలా అనే అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ బలోపేతం, స్టేట్ డైరెక్టర్లు, కార్పొరేషన్ పదవుల భర్తీపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అజీం లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, ఏంటి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఏ విధంగా వెళుతుందనుకోవచ్చు? ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా ఈ సమావేశం 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై చర్చించడానికి నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలా లేదంటే ఇంకోసారి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం, ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లుని అటు అసెంబ్లీలో ఆమోదింపజేశారు. అలాగే కేంద్రానికి కూడా పంపారు. 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి పలుమార్లు ఇప్పటికే కేంద్రం వద్ద డిమాండ్ చేశారు. జంతర్ మంతర్లో దీనికి సంబంధించి ఒక ధర్నా కూడా చేశారు. అలాగే ఇది సాధ్యం కాకపోయినట్టయితే ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కూడా పార్టీ భావించింది. దీనికి సంబంధించిన బిల్లు ఇప్పటికీ గవర్నర్ వద్దే పెండింగ్లో ఉంది. సో ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సో ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన గడువు ముందే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మరి ఎలా వెళ్ళాలి అంటే 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేసి ముందుకు వెళ్ళాలా లేదంటే మరొకసారి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి తర్వాత ఒకవేళ అట్లా కూడా సాధ్యం కాని పక్షాన ఏదైతే 42% పార్టీలోనే ఇచ్చి వెళ్ళాలా అనే దానిపై ఏదైతే పిఎస్సి సమావేశంలో చర్చించేందుకు అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పాటు పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డైరెక్టర్లకు సంబంధించిన కార్పొరేషన్ పదవుల్లో ఉన్నటువంటి డైరెక్టర్లకు సంబంధించిన అంశం, అలాగే మరికొన్ని నామినేటెడ్ పదవులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆ నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశం, అలాగే పార్టీకి సంబంధించినటువంటి పదవులు కూడా గ్రామ, మండల, జిల్లా స్థాయికి సంబంధించిన పదవులు కూడా ఉన్నాయి. అన్ని అంశాలకు సంబంధించి కూడా ఏదైతే పిఎస్సిలో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 21వ తేదీన ఏఐసిసి రాష్ట్రాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో 23వ తేదీన ఏదైతే ఈ పిఎస్సి సమావేశం నిర్వహిస్తారు. సో ఈ సమావేశంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంపై ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ పరంగా ముందుకు స్టాండ్ తీసుకోవాలా లేదంటే మరొకసారి ముందుకు ఉద్యమానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచించే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత 23వ తారీఖు ఏదైతే పిఎస్సి సమావేశం ముగిసిన తర్వాత 24వ తారీఖు నుంచి పిసిసి అధ్యక్షుడి జనహిత పాదయాత్ర 2 షెడ్యూల్ కూడా ప్రారంభంగా ఉంటుంది. 23వ తేదీనే ఈ పిఎస్సిలో ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించి ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై అయితే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రవి, రైట్ అజం. మరో పక్క అంటే ప్రతిపక్ష పార్టీలు బీజేపీ అలాగే బీఆర్ఎస్లు కూడా దీనిపై అయితే మాత్రం తీవ్ర ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీకి అంటే ఇటు పక్క మింగలేక కక్కలేక ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో 42% రిజర్వేషన్తోనే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే ఏదైతే పార్టీ చట్టపరంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే జీవో తీసుకొచ్చి వెళ్ళేటువంటి ఒక ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా జీవో తీసుకొచ్చి ఒకవేళ వెళ్ళినట్టయితే జీవోని ఎవరైనా కోర్టుకు తీసుకెళ్లి కోర్టులో కనుక వేసినట్టయితే, పిటిషన్ వేసినట్టయితే ఖచ్చితంగా ఏదైతే హైకోర్టు దానిపై స్టే చేయడం అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీంతో పార్టీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేక పార్టీ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ జీవో ద్వారా కాకుండా ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేర్చే విధంగా లేదంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చే విధంగానే పార్టీ ముందుగా అయితే చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అటు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే
తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది, లేదంటే బీజేపీని ప్రజల్లో దోషిగా నిలిచబెట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ 42% బీసీ రిజర్వేషన్ అనే అంశం అటు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. అటు 9th షెడ్యూల్లో చేర్చినట్టయితే చట్టపరంగా ఇటు 42% బీసీ రిజర్వేషన్ ఇక్కడ బీసీలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే గవర్నర్ అయినా ఆర్డినెన్స్ రూపంలో బిల్లు అయినా ఆమోదింపజేస్తే కూడా అటు చట్టపరంగా న్యాయపరంగానే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బీజేపీనే దోషిగా ముందు పెడుతూ, అలాగే బీఆర్ఎస్కి కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పుకుంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ చట్టపరంగా సాధ్యం కానట్టయితే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఒకవేళ పార్టీ పరంగా ఇటు కాంగ్రెస్ ఇచ్చినట్టయితే బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది, సో ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా వెళ్తుంది అనేది మాత్రం కొంత వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. మరి ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం ఈ నెల 23వ తేదీన PSC సమావేశం అనంతరం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజిమ్.